Everest Coaching Point, the right choice for your bright future. హలో నమస్తే వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. నేను మీ శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, మనం 150+ గోల్డెన్ రూల్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ ఈ టాపిక్ మీద సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నామండి. వీ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ 14 వీడియోస్ అండ్ టుడే వీ ఆర్ ఇన్ ద 15th ఎపిసోడ్. 14th ఎపిసోడ్లో అడ్జెక్టివ్స్ అనే టాపిక్ స్టార్ట్ చేసి దానికి సంబంధించినటువంటి 4 ఇంపార్టెంట్ రూల్స్ నేర్చుకున్నాం. ఇవాల్టి సెషన్లో కూడా అడ్జెక్టివ్స్కి సంబంధించి ఇంకొక 4 అద్భుతమైనటువంటి రూల్స్ నేర్చుకోబోతున్నాం. ఒకవేళ మీరు 14th సెషన్ కనుక చూడుకున్నా ఉంటే 14th చూసిన తర్వాత 15th చూస్తే మీకు చక్కగా అర్థమవుతుందండి. ఎందుకంటే అడ్జెక్టివ్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన బేసిక్స్ ఫండమెంటల్స్ అన్నీ కూడా 14thలో డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ మీరు 14th కనుక చూడుకున్నా ఉంటే 14th ఎపిసోడ్ చూసిన తర్వాత 15th ఎపిసోడ్ చూస్తే మీకు చక్కగా అర్థమవుతుందండి. ఓకే, నౌ లెట్ us బిగిన్ ద సెషన్. రూల్ నెంబర్ 49. 14th ఎపిసోడ్లో 48 రూల్స్ వరకు మనము డిస్కస్ చేసాం. నౌ వీఆర్ ఇన్ ద 49th రూల్. సో ఫాస్ట్ ఎగ్జాంపుల్స్. సో మీకు స్క్రీన్ మీద 2 సెంటెన్సెస్ ఉన్నాయండి అడ్జెక్టివ్స్కి సంబంధించి. ఈ 2 సెంటెన్సెస్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయేమో ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ వన్, మిస్టర్ నరేంద్ర మోదీ ఈస్ ద మోస్ట్ యూనిక్ లీడర్ ఇన్ ఇండియా. We are trying to find out the most perfect solution to this problem. What is the wrong with these 2 sentences? చెప్పగలరా ఎర్రర్ ఎక్కడుందో ఎవరైనా? ఎస్, చూడండి ఏంటి ఇక్కడ ఎర్రర్ అంటే మిస్టర్ నరేంద్ర మోదీ ఈస్ ద మోస్ట్ యూనిక్. మోస్ట్ యూనిక్ అనకూడదండి, మోస్ట్ యూనిక్ అనేది కరెక్ట్ కాదు. ఈ ది మోస్ట్ తీసేసి ఏ అనే ఆర్టికల్ పెడితే సరిపోతుందండి. అంటే ఎలా ఉండాలంటే మిస్టర్ నరేంద్ర మోదీ ఈజ్ అ యూనిక్ లీడర్ ఇన్ ఇండియా అని ఉంటే రైట్ అవుతుంది. ఎందుకు? ఎందుకో రెండోది కూడా చూసిన తర్వాత చూద్దాం. We are trying to find out the most perfect solution to this problem. చూడండి, ద మోస్ట్ పర్ఫెక్ట్ అనకూడదండి, జస్ట్ సే ఏ పర్ఫెక్ట్. We are trying to find out a perfect solution to this problem. రీజన్ ఏంటి, ఎందుకు మోస్ట్ ఉండద్దు అంటే ఇప్పుడు మనకు తెలుసు ఒక అడ్జెక్టివ్కి 3 డిగ్రీస్ ఉంటాయని. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్, సూపర్లేటివ్. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్, ఇలా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఎందుకు ఉండద్దు అంటే కొన్ని అడ్జెక్టివ్స్కి కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్ ఎగ్జిస్ట్ అవ్వవండి. ఈ అడ్జెక్టివ్స్ని ఎప్పుడూ పాజిటివ్ డిగ్రీలో మాత్రమే ఉపయోగించాలి. జనరల్గా 3 రూపాలు ఉంటాయి, కానీ కొన్ని అడ్జెక్టివ్స్ని ఎప్పుడూ కూడా పాజిటివ్ డిగ్రీలోనే వాడాలి. నో కంపారిటివ్, నో సూపర్లేటివ్, ఓన్లీ పాజిటివ్ డిగ్రీ. అందులో ఇవి కూడా ఉంటాయి. ఇప్పుడు చూడండి, యూనిక్ అంటే ఏంటి? ఏకైక, ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. యూనిక్ అంటేనే సూపర్లేటివ్. మోర్ యూనిక్, మోస్ట్ యూనిక్ ఎక్కడి నుంచి వస్తాయి? యూనిక్ అంటేనే ఒక్కటి కదా, ఒకటి ఉండేటప్పుడు కంపారిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? కంపేర్ చేయాలంటే కనీసం 2 ఉండాలి. యూనిక్ అంటే ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. కాబట్టి యూనిక్ అంటేనే సూపర్లేటివ్, కాబట్టి మోర్ యూనిక్, మోస్ట్ యూనిక్ అని ఎప్పుడు అనద్దు, జస్ట్ సే యూనిక్. ఈజ్ ఎ యూనిక్ లీడర్, డోంట్ సే ఈజ్ ద మోస్ట్ యూనిక్ లీడర్. సెకండ్ వన్లో చూడండి, వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఎ పర్ఫెక్ట్ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం. పర్ఫెక్ట్ అంటేనే సూపర్లేటివ్ అండి. ఎప్పుడు ఏదైనా పర్ఫెక్ట్ అవుతుంది? 100% బాగుంటేనే పర్ఫెక్ట్ అవుతుంది. 99.9% బాగుండి 0.1% అందులో ఎర్రర్ ఉన్నా దాన్ని పర్ఫెక్ట్ అనరండి, ఇంపర్ఫెక్ట్ అంటారు. అంటే పర్ఫెక్ట్ అంటేనే సూపర్లేటివ్ కాబట్టి మోర్ పర్ఫెక్ట్, మోస్ట్ పర్ఫెక్ట్ అని అనకూడదు. అంటే రూల్ ఏంటంటే ఇంగ్లీష్లో కొన్ని అడ్జెక్టివ్స్ని ఎప్పుడూ పాజిటివ్ డిగ్రీలోనే వాడతారు. నో కంపారిటివ్, నో సూపర్లేటివ్, ఓన్లీ పాజిటివ్ డిగ్రీ. అంటే వాటి ముందర మోరు, మోస్ట్ అనేది రాకూడదు. అవేంటో చూద్దామా?
చూడండి ఇవి. సమ్ అడ్జెక్టివ్స్ ఆర్ నాట్ కంపారబుల్. దే ఆర్ ఆల్వేస్ యూస్డ్ ఇన్ పాజిటివ్ డిగ్రీ. దే ఆర్ అవి ఏమంటే యూనిక్. నెవర్ సే మోర్ యూనిక్, మోస్ట్ యూనిక్. ఓకేనా? పర్ఫెక్ట్. నెవర్ సే మోర్ పర్ఫెక్ట్, మోస్ట్ పర్ఫెక్ట్. జస్ట్ పర్ఫెక్ట్. మేజర్. నెవర్ సే మోర్ మేజర్, మోస్ట్ మేజర్. జస్ట్ సే మేజర్. ఎటర్నల్. ఎటర్నల్ అంటే ఎవర్ లాస్టింగ్, నెవర్ ఎండింగ్, అంతమవ్వంది. మోర్ ఎటర్నల్, మోస్ట్ ఎటర్నల్ అనేది ఉండదు. ఎంటీ. ఎంటీ అంటేనే ఖాళీగా ఉండడం. మోర్ ఎంటీ, మోస్ట్ ఎంటీ చెప్పడం రెడిక్యులస్. ఎక్స్ట్రీమ్. మోర్ ఎక్స్ట్రీమ్, మోస్ట్ ఎక్స్ట్రీమ్ అనకూడదు. ప్రిఫరబుల్. మోర్ ప్రిఫరబుల్, మోస్ట్ ప్రిఫరబుల్ అనకూడదండి. ఎక్సలెంట్. మోర్ ఎక్సలెంట్, మోస్ట్ ఎక్సలెంట్ అనకూడదు. ఎక్సలెంట్ అంటేనే అల్టిమేట్ ఇంకా. చీఫ్. మోర్ చీఫ్, మోస్ట్ చీఫ్ అనద్దు. స్క్వేర్. మోర్ స్క్వేర్, మోస్ట్ స్క్వేర్ అనకూడదు. ఇంపాసిబుల్. జస్ట్ సే ఇంపాసిబుల్. మోర్ ఇంపాసిబుల్, మోస్ట్ ఇంపాసిబుల్ ఈస్ మీనింగ్లెస్. కంప్లీట్. కంప్లీటా ఇన్కంప్లీటా రెండే ఉంటాయి. మోర్ కంప్లీట్, మోస్ట్ కంప్లీట్ అనకూడదు. ఐడియల్. మోర్ ఐడియల్, మోస్ట్ ఐడియల్ అనకూడదు. జస్ట్ సే ఐడియల్. ఇన్ఫైనైట్. మోర్ ఇన్ఫైనైట్, మోస్ట్ ఇన్ఫైనైట్ అనద్దు. జస్ట్ సే ఇన్ఫైనైట్. యూనివర్సల్. మోర్ యూనివర్సల్, మోస్ట్ యూనివర్సల్ అనకూడదు. జస్ట్ సే యూనివర్సల్. డెడ్. మోర్ డెడ్, మోస్ట్ డెడ్ అనకూడదు. జస్ట్ సే డెడ్. అర్థమవుతుందా? సో కొన్ని అడ్జెక్టివ్స్ని ఎప్పుడూ పాజిటివ్ డిగ్రీలోనే వాడాలి. కంపారిటివ్ డిగ్రీ కానీ సూపర్లేటివ్ డిగ్రీ కానీ వీటికి ఉండవు. ఓన్లీ పాజిటివ్ డిగ్రీ ఒక్కటే ఉంటుంది. అవేంటయ్యా అంటే ఇవి. ఓకే. ఇప్పుడు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ ఇచ్చాడు, ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు చూద్దాం. ఫస్ట్ వన్ చెప్పండి ఎర్రర్ ఎక్కడుందో. మిస్టర్ నెహ్రూ వాస్ అ మోస్ట్ యూనిక్ పర్సనాలిటీ. ఎర్రర్ ఎక్కడుంది? మోస్ట్ తీసేయాలండి. జస్ట్ సే మిస్టర్ నెహ్రూ వాస్ ఏ యూనిక్ పర్సనాలిటీ. మోస్ట్ యూనిక్ అని అనద్దు. మిస్టర్ నెహ్రూ వాస్ ఏ యూనిక్ పర్సనాలిటీ. దిస్ ఈస్ ఏ మోస్ట్ పర్ఫెక్ట్ సొల్యూషన్. జస్ట్ సే పర్ఫెక్ట్. మోర్ పర్ఫెక్ట్, మోస్ట్ పర్ఫెక్ట్ అనద్దు. జస్ట్ సే దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ సొల్యూషన్ అంతే. మోర్ పర్ఫెక్ట్, మోస్ట్ పర్ఫెక్ట్ వోంట్ ఎగ్జిస్ట్. ఓకే. ఇలా ఇస్తాడండి ఎగ్జామ్లో. నౌ వి ఆర్ ఇన్ రూల్ నంబర్ 50. ఎగ్జాంపుల్స్ చూడండి. There are two sentences on the screen. Read the sentences and try to find out the error in the given sentences. No less than 2,000 students have got jobs from our institute. No fewer than 50 kgs of rice is required for us per month. చెప్పండి ఏమైనా ఎర్రర్ కనిపిస్తూ ఉందా? ఫస్ట్ వన్ అని చాలామంది ఫస్ట్ వన్లో ఎర్రర్ ఏంటంటే సార్ నో లెస్ దాన్ అనేది రాంగు, నాట్ లెస్ దాన్ అంటుంటారు. రాంగ్ అండి. నాట్ లెస్ దాన్ అనేది కరెక్ట్ కాదు. నో ప్లేస్లో నాట్ పెడితే కరెక్ట్ అవుతుందని అనుకోవద్దు. మరి ఏంటి సార్ ఎర్రర్ అంటే చూడండి ఇక్కడ మీకు లెస్ ప్లేస్లో ఫియర్ అని ఉంటే రైట్ అవుతుందండి. నో ఫియర్ దాన్ 2,000 స్టూడెంట్స్ హ్యావ్ గాట్ జాబ్స్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్. డోంట్ సే నో లెస్ దాన్, సే no fewer than. Second one, no fewer than 50 kgs of rice is required for us per month. ఇక్కడ ఎర్రర్ ఏంటంటే ఫియర్ ప్లేస్లో లెస్ ఉంటే సెంటెన్స్ రైట్ అవుతుందండి. No less than 50 kgs of rice is required for us per month. ఎందుకు? లెస్ ఉండే దగ్గర ఫియర్ ఎందుకు రాసాము, ఫియర్ ఉండే దగ్గర లెస్ ఎప్పుడు ఎందుకు రాసాము, అసలు లెస్ ఎప్పుడు వాడాలి, ఫియర్ ఎప్పుడు వాడాలి, రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుంటే మీకు రూల్ అర్థమవుతుంది. చూడండి లెస్ ఫియర్ రెండు కూడా కంపారిటివ్ డిగ్రీలోనే వాడతారు. మరి రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఫియర్ అనేది నంబర్ని చెప్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ విత్ కౌంటబుల్ నౌన్స్. నౌన్స్లో రెండు రకాలు ఉంటాయి మనం, కౌంటబుల్, అన్కౌంటబుల్. వేటినైతే ఒక్కొక్కటిగా లెక్కించగలమో వాటిని కౌంటబుల్ అంటాము, వేటినైతే ఒక్కొక్కటిగా లెక్కించలేమో వాటిని అన్కౌంటబుల్ అంటాము. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్లో స్టూడెంట్స్ అనేది కౌంటబుల్, 1 2 3 4 5 అలా కౌంట్ చేయొచ్చు.
కాబట్టి ఫియర్ వాడాలి. ఇక్కడ రైస్ అనేది అన్‌కౌంటబుల్. రైస్‌ని కేజీల్లో లెక్క పెట్టొచ్చు. బట్ ఒక్కొక్కటి లెక్క పెట్టలేం కదా! కాబట్టి రైస్‌ని అన్‌కౌంటబుల్ అంటారు. అన్‌కౌంటబుల్స్‌కి లెస్ వాడాలి. సో, ఫస్ట్ సెంటెన్స్‌లో స్టూడెంట్స్ కౌంటబుల్ కాబట్టి లెస్ ప్లేస్‌లో ఫియర్ వాడాలి. సెకండ్ సెంటెన్స్‌లో రైస్ అనేది అన్‌కౌంటబుల్ కాబట్టి ఫియర్ ప్లేస్‌లో లెస్ వాడాలి. సింపుల్ రూల్ అండి. ఏం లేదు. కౌంటబుల్ నౌన్స్ అయితే ఫియర్ వాడండి. అన్‌కౌంటబుల్ నౌన్స్ అయితే లెస్ వాడండి. అంతకు మించి ఎలాంటి డిఫరెన్స్ గాని లేదు. సో, ఇదండి. ఫియర్ డినోట్స్ నంబర్. ఫియర్ అనేది నంబర్‌ని చెప్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ విత్ కౌంటబుల్ నౌన్స్. ఇదెప్పుడూ కూడా కౌంటబుల్ నౌన్స్‌తో ఉపయోగిస్తారు. లెస్ డినోట్ క్వాంటిటీ. లెస్ అనేది పరిమాణాన్ని సూచిస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ విత్ అన్‌కౌంటబుల్ నౌన్స్. అసలు ఈ ఎలా వచ్చాయి ఇవి? ఫియర్ ఎలా వచ్చింది? లెస్ ఎలా వచ్చిందనే దానికి ఇదండి ఎక్స్‌ప్లనేషన్. మనకి 3 డిగ్రీస్ ఉంటాయి గదా! పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. ఇప్పుడు గుడ్ తీసుకున్నామనుకోండి. గుడ్, బెటర్, బెస్ట్. అంతేగాని గుడ్, గుడ్డర్, గుడ్డెస్ట్ అనకూడదు. గుడ్, బెటర్, బెస్ట్. బ్యాడ్, వర్స్, వర్స్ట్. బ్యాడ్ పాజిటివ్, వర్స్ కంపారిటివ్, వర్స్ సూపర్లేటివ్. లిటిల్, లెస్, లీస్ట్. ఫ్యూ, ఫియర్, ఫియెస్ట్. మచ్, మోర్, మోస్ట్. ఫార్, ఫార్దర్, ఫార్దెస్ట్. లేట్, లేటర్, లేటెస్ట్. అంటే ఈ రెండిటికి మధ్య గల డిఫరెన్స్‌ని పై రూల్‌లో నేర్చుకుంటున్నామండి. లిటిల్ అనే దానికి కంపారిటివ్ డిగ్రీ లెస్, ఫ్యూ అనే దానికి కంపారిటివ్ డిగ్రీ ఫియర్. అర్థమైందా? సో, ఈ రూల్‌లో మనం నేర్చుకున్నది లెస్ ఎక్కడ, ఫియర్ ఎక్కడ. కౌంటబుల్ నౌన్స్‌కి ఫియర్ వాడండి. అన్‌కౌంటబుల్ నౌన్స్‌కి లెస్ వాడండి. ఓకే. వండర్‌ఫుల్. నెక్స్ట్. ఇప్పుడు ఎగ్జామ్‌లో క్వెషన్స్ ఎలా అడుగుతాడు? ఏ క్వెషన్స్ అడిగాడనేది చూద్దాం. ఫస్ట్ క్వెషన్. దేర్ వర్ నో లెస్ థాన్ 50 మెన్. అక్కడ 50 కంటే తక్కువ కాకుండా ఉన్నారు. ఇందులో ఎర్రర్ ఏంటంటే థర్డ్ పార్ట్‌లో ఎర్రర్ ఉంది. లెస్ ప్లేస్‌లో ఫియర్ అని ఉంటే సెంటెన్స్ రైట్ అవుద్ది. ఎందుకంటే మెన్ అనేది కౌంటబుల్. కౌంట్ చేయొచ్చు. 1 మ్యాన్, 2 మ్యాన్, 3 మ్యాన్ అలా కౌంట్ చేయొచ్చు. కౌంటబుల్ కాబట్టి లెస్ వాడకూడదు. ఫియర్ వాడాలి. సెకండ్ వన్. No least than 50% participants were present for the singing competition. చెప్పండి. ఎర్రర్ ఎక్కడుందండి? ఇక్కడేగా ఉండేది. నో ఫియర్ థాన్ అనాల. ఎందుకంటే 50 పార్టిసిపెంట్స్ అనేది కౌంటబుల్. 1, 2, 3, 4, 5 అలా కౌంట్ చేయొచ్చు. అలాంటప్పుడు లీస్ట్ వాడకూడదు. లీస్ట్ అనేది దట్టు సూపర్లేటివ్‌లో ఉంది. ఓకే. సో, నో ఫియర్ థాన్. సో, ఆన్సర్ వచ్చి 1. ఫస్ట్ పార్ట్‌లో ఎర్రర్ ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్. రాబిన్ హ్యాస్ లెస్ మార్బుల్స్ థాన్ జార్జ్. జార్జ్ కంటే రాబిన్ దగ్గర తక్కువ మార్బుల్స్ ఉన్నాయి. మార్బుల్స్ అనేవి కౌంటబుల్ కదా! 1, 2, 3, 4, 5. కౌంటబుల్‌కి ఏం వాడతాము? ఫియర్ వాడతాం. కానీ ఇక్కడ ఏం వాడాడు? లెస్. కాబట్టి నో రాబిన్ హ్యాస్ ఫియర్ మార్బుల్స్ థాన్ జార్జ్. సో, లెస్ ప్లేస్‌లో ఫియర్ ఉండాలండి. ఓకే. ఫియర్ మార్బుల్స్. నౌ రూల్ నంబర్ 51 అండి. వెరీ ఇంపార్టెంట్ రూల్. చూడండి. ఈ రూల్ నంబర్ 51 మీద చాలా ఫ్రీక్వెంట్‌గా అడుగుతుంటారండి. ఈ రూల్ నంబర్ 51లో చూడండి. లిటిల్, a little, the little. ఫ్యూ, a few, the few. వీటి మధ్య గల డిఫరెన్స్ ఏంటి? అంటే ఇక్కడ డిఫరెన్స్ అంటే వర్టికల్ డిఫరెన్స్ కాదండి. హారిజాంటల్ డిఫరెన్స్. దీనికి, దీనికి, దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే లిటిల్ అంటే ఏంటి? ఆ లిటిల్ అంటే ఏంటి? ద లిటిల్ అంటే ఏంటి? ఫ్యూ అంటే ఏంటి? ఆ ఫ్యూ అంటే ఏంటి? ది ఫ్యూ అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్. చూడండి. మనకి ఫస్ట్ దాంట్లో ఆర్టికల్స్ లేవు. లిటిల్, ఫ్యూ ముందర. ఇక్కడ ఏ అనే ఆర్టికల్ ఉంది. ఇక్కడ ది అనే ఆర్టికల్ ఉంది. ఈ మూడిటికి 3 వేరు వేరు అర్థాలు ఉంటాయండి.
ఆర్టికల్ లేకపోతే ఒక మీనింగ్ వస్తుంది. ఏ అనే ఆర్టికల్ ఉంటే ఒక మీనింగ్ వస్తుంది. ది అనే ఆర్టికల్ ఉంటే ఇంకొక మీనింగ్ వస్తుంది. అంటే మూడింటికి 3 వేర్వేరు అర్థాలనేవి ఉంటాయి. ఇప్పుడు నేర్చుకుందామా మరి డిఫరెన్స్ ఏంటో? చూడండి. లిటిల్ ఫ్యూ ముందర ఆర్టికల్ గనక లేదు అంటే ఏమీ లేదని అర్థం. నెగెటివ్ మీనింగ్ కలిగి ఉంటుంది. అర్థమవుతుందా? లిటిల్ ఫ్యూ ముందర ఆర్టికల్ గనక లేదు అంటే ఏమీ లేదు. నెగెటివ్ మీనింగ్ ఉంటుంది. సో లిటిల్ ఫ్యూ మీన్స్ హార్డ్లీ ఎనీ ఆర్ ప్రాక్టికలీ నిల్. లిటిల్ ఫ్యూ ముందర ఆర్టికల్ లేదు, ఏమీ లేదు, నెగెటివ్ మీనింగ్ కలిగి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ లిటిల్ మనీ అన్నాను అనుకోండి. అందరూ ఏమనుకుంటారు? సార్ దగ్గర కొంచెం డబ్బులు ఉంది అనుకుంటారు. కానీ దాని అర్థం కొంచెం కాదు. ఐ హ్యావ్ లిటిల్ మనీ అంటే ఐ హ్యావ్ నో మనీ. ఎందుకు? ఆర్టికల్ లేదు కదా. లిటిల్ ముందర ఆర్టికల్ లేదు. ఐ హ్యావ్ లిటిల్ మనీ అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ, ఐ హ్యావ్ నో మనీ. నెగెటివ్ మీనింగ్. ఇప్పుడు ఇఫ్ ఐ సే ఫ్యూ పీపుల్ ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్ అంటే ఏంటి దాని అర్థం? కొంతమంది ఎప్పుడూ నిజమే మాట్లాడతారనా? నో బడీ కెన్ స్పీక్ ఆల్వేస్ ద ట్రూత్. సత్యహరిశ్చంద్రులు ఇప్పుడెక్కడున్నారు అసలు? లేరు కదా. కాబట్టి లిటిల్ ఫ్యూ ముందర ఆర్టికల్ లేదు అంటే ఏమీ లేదని అర్థం. సో ఐ హ్యావ్ లిటిల్ మనీ అంటే అర్థం ఏంటంటే ఐ హ్యావ్ నో మనీ. బ్రాకెట్లో రాస్తున్నది ఈ సెంటెన్స్ మీనింగ్ అండి. సో లిటిల్ ఫ్యూ ముందర ఆర్టికల్ లేదు అంటే నెగెటివ్ మీనింగ్ ఉంటుంది దానికి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండోది ఏ లిటిల్ ఏ ఫ్యూ. ఇప్పుడు ఏమైంది? లిటిల్ ఫ్యూ ముందర ఏ అనే ఆర్టికల్ యాడ్ అయింది. ఎప్పుడైతే ఏ అనే ఆర్టికల్ యాడ్ అవుద్దో అప్పుడేమవుతుందంటే స్లైట్లీ పాజిటివ్ అవుతుంది. కొన్ని లేదంటే కొంచెం. ఏ లిటిల్ ఏ ఫ్యూ అంటే సమ్ ఆర్ సంథింగ్ అంటే కొన్ని లేదంటే కొంచెం అని అర్థం. నెగెటివ్ కాదు, స్లైట్లీ పాజిటివ్. ఓకే. ఇప్పుడు చూడండి ఐ హ్యావ్ ఏ లిటిల్ మనీ. ఇప్పుడు లిటిల్ ముందర ఏ అనే ఆర్టికల్ యాడ్ అయింది. ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఐ హ్యావ్ అ లిటిల్ మనీ అంటే ఐ హ్యావ్ సమ్ మనీ. నా దగ్గర ఎంతో కొంత డబ్బు అయితే ఉంది. నాట్ ఎంప్టీ పాకెట్, అట్లీస్ట్ ఐ హ్యావ్ సమ్ మనీ, రైట్? సో ఐ హ్యావ్ అ లిటిల్ మనీ అంటే అర్థం ఏంటంటే ఐ హ్యావ్ సమ్ మనీ. ఐ హ్యావ్ సమ్ మనీ. ఇప్పుడు ఐ హ్యావ్ రెడ్ ఏ ఫ్యూ బుక్స్ ఆన్ దిస్ అన్నాను అనుకోండి. ఐ హ్యావ్ రెడ్ సమ్ బుక్స్ ఆన్ దిస్. దీనికి సంబంధించి కొన్ని బుక్స్ చదివాను నేను. ఐ హ్యావ్ ఏ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ ద యుఎస్ అంటే అర్థం ఏంటి? ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ ఇన్ ద యుఎస్. ఇలా ది లిటిల్ ది ఫ్యూ. ది అనే ఆర్టికల్ గనకుంటే లిటిల్ ఫ్యూ ముందర అప్పుడు దాని మీనింగ్ ఏంటి? ది గనకుంటే అప్పుడేంటంటే వాట్ ఎవర్ దేర్ ఈస్ బట్ నాట్ మచ్. పాజిటివ్. ఎంతుంటే అంత, ఎన్నుంటే అన్ని, మరీ ఎక్కువ కాదు. వాట్ ఎవర్ దేర్ ఈస్ బట్ నాట్ మచ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఐ కెన్ గివ్ యూ ద లిటిల్ మనీ ఐ హ్యావ్ అంటే అర్థం ఏంటి? నా దగ్గర ఎంత ఉంటే అంత ఇస్తాను. లక్షలు కోట్లు ఏం లేవు, ఎంత ఉంటే అంత ఇస్తాను. దీని మీనింగ్ ఏంటంటే ఐ కెన్ గివ్ యూ వాట్ ఎవర్ ద లిటిల్ అమౌంట్ ఆఫ్ మనీ ఐ హ్యావ్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. అర్థమవుతుందా? ఆర్టికల్ లేదంటే నెగెటివ్ మీనింగ్. ఏం లేదు. ఏ అనే ఆర్టికల్ ఉంటే స్లైట్లీ పాజిటివ్. ది ఉందంటే పాజిటివ్. బాగానే ఉంది సార్. లిటిల్ ఎప్పుడు వాడాలి, ఫీ ఎప్పుడు వాడాలి అనే డౌట్ కూడా వస్తుంది. వెరీ సింపుల్ అండి. లిటిల్ అనేది అన్కౌంటబుల్ నౌన్స్కి వాడతారు. ఫీ అనేది కౌంటబుల్ నౌన్స్కి వాడతారు. ఫ్యూ టైం మనం చూడండి లిటిల్ టైం అంటాం, ఎందుకంటే టైం అన్కౌంటబుల్.
ఫ్యూ ఫ్రెండ్స్ అంటారు కానీ లిటిల్ ఫ్రెండ్స్ అనరు. ఎందుకంటే ఫ్రెండ్స్ అనేది కౌంటబుల్. ఓకే. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి. ఈ సెంటెన్సెస్ చూడండి. ఇందులో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయేమో చెప్పండి చూద్దాం. ఐ యామ్ వెరీ థర్స్టీ ప్లీజ్ గివ్ మీ లిటిల్ వాటర్ టు డ్రింక్. ఇందులో ఏమైనా ఎర్రర్ కనిపిస్తుందా మీకు? ఇది పెద్ద జోక్ గదా! ఎందుకు జోక్ అన్నానంటే చూడండి. ఐ యామ్ వెరీ థర్స్టీ, నాకు బాగా దాహం వేస్తూ ఉంది. ప్లీజ్ గివ్ మీ లిటిల్ వాటర్ టు డ్రింక్. లిటిల్ వాటర్ అంటే ఏంటి? నో వాటర్. అంటే ఏంటి? నాకు దాహం వేస్తుంది, నువ్వు నీళ్ళు ఇవ్వద్దన్నట్టుంది. నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే దాహం ఎలా తీరాలి? ఎన్నో కొన్నన్నా ఇవ్వాలి కదా నువ్వు వాటరు. నీళ్ళే ఇవ్వకపోతే నా దాహం ఎలా తీరుతుంది? కాబట్టి ప్లీజ్ గివ్ మీ ఆ లిటిల్ వాటర్ టు డ్రింక్. లిటిల్ ముందర ఏ అనే ఆర్టికల్ ఉంటేనే సెంటెన్స్ రైట్ అవుద్ది, లేకపోతే సెంటెన్స్ రాంగ్ అవుద్ది. ఐ హ్యావ్ ఆల్రెడీ రెడ్ ఫ్యూ బుక్స్ ఐ హ్యావ్ ఆన్ దిస్ సబ్జెక్ట్. ఇది కూడా జోకి. నేను ఆల్రెడీ చదివేశాను. ఫ్యూ బుక్స్ ఐ హ్యావ్ ఆన్ దిస్ సబ్జెక్ట్. ఫ్యూ బుక్స్ అంటే ఏంటి? నో బుక్స్. అంటే ఈ సబ్జెక్ట్‌కి సంబంధించి నా దగ్గర బుక్స్ లేవు, నేనైనా చదివేశాను. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ఏం చెప్పాలనుకుంటున్నాము? ఈ సబ్జెక్ట్‌కి సంబంధించి నా దగ్గరున్న బుక్స్ అన్నీ చదివేశాను. ఎన్నుంటే అన్ని. 5 ఉంటే 5, 10 ఉంటే 10, ఎన్నుంటే అన్ని. కాబట్టి ఫ్యూ బుక్స్ అంటే నో బుక్స్ గదా! ఐ హావ్ ఆల్రెడీ రెడ్ ద ఫ్యూ బుక్స్. అంటే ఫ్యూ ముందర ది ఉంటేనే సెంటెన్స్ రైట్ అవుతుంది. అర్థమైంది గదా! ఏం లేదండి, సింపుల్. లిటిల్ ఫ్యూ ముందర ఆర్టికల్ లేదంటే నెగెటివ్ మీనింగ్. ఏ అనే ఆర్టికల్ ఉంటే స్లైట్లీ పాజిటివ్. ది ఉందంటే పాజిటివ్. తెలుగులో చెప్పాలంటే ఆర్టికల్ లేదు, ఏమీ లేదు. ఏమీ లేదు, లేదంటే ఏమీ లేవు. ఏ అనే ఆర్టికల్ ఉంటే కొన్ని, లేదంటే కొంచెం. కొన్ని ఉన్నాయి, లేదంటే కొంచెం ఉంది. ది ఉందనుకోండి, ఎంత ఉంటే అంత. లేదంటే ఎన్ని ఉంటే అన్ని. ఇదండి వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్. ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్స్ చూడండి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్. విత్ లిటిల్ క్రియేటివిటీ అండ్ హార్డ్ వర్క్ ద ప్రాజెక్ట్ కుడ్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. లిటిల్ క్రియేటివిటీ అంటే నో క్రియేటివిటీ, నో క్రియేటివిటీ అండ్ నో హార్డ్ వర్క్. క్రియేటివిటీ హార్డ్ వర్క్ లేకున్నా ఎలా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిండేదండి? కొంత క్రియేటివిటీ, కొంత హార్డ్ వర్క్ ఉండింటే ఖచ్చితంగా సక్సెస్ అయిండేది కదా! కాబట్టి ఫస్ట్ పార్ట్‌లో ఎర్రర్ ఉంది. ఏముంటే రైట్ అండి? ఆ లిటిల్ క్రియేటివిటీ అండ్ హార్డ్ వర్క్. ఓకేనా? సో ఎర్రర్ ఈస్ ఇన్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ వన్, దీపక్ సెడ్ దట్ హీ వుడ్ ప్యాక్ ఫ్యూ థింగ్స్ హీ హ్యాడ్ అండ్ వెకేట్ ద హాస్టల్ రూమ్ ద నెక్స్ట్ డే. చూడండి, అక్కడ ఫ్యూ థింగ్స్ అంటే ఏంటి? నో థింగ్స్. అసలు తన దగ్గర థింగ్స్ లేకపోతే ఎలా ప్యాక్ చేస్తాడు? ప్యాక్ చేశాడంటే ఉండాలి కదా! అంటే దీపక్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి థింగ్స్ అన్నిటిని కూడా ప్యాక్ చేసి హాస్టల్ రూమ్‌ని వెకేట్ చేశాడు. అంటే తన దగ్గర ఉన్న వస్తువులన్నింటినీ కూడా ప్యాక్ చేసుకున్నాడు కాబట్టి ది ఫ్యూ థింగ్స్, ఏ కాదు ఇక్కడ డ్యూ, అంటే ఉన్నవన్నీ ప్యాక్ చేసుకున్నాడు. ఎన్నుంటే అన్నీ ప్యాక్ చేసుకున్నాడు కాబట్టి ది ఫ్యూ. సో ఆన్సర్ ఈస్ 3. థర్డ్ పార్ట్‌లో ఎర్రర్ ఉంది. థర్డ్ వన్, లక్కీలీ వి హావ్ గాట్ ద ఫ్యూ మినిట్స్ టు స్పేర్. ఎర్రర్ ఎక్కడుంది? లక్కీలీ వి హావ్ గాట్ ది ఫ్యూ మినిట్స్ టు స్పేర్ అన్నాం కదా! కొద్ది నిమిషాలు మాత్రమే మాకున్నింది. ది ఫ్యూ అంటే ఎంత ఉంటే అంత, ఎన్ని ఉంటే అన్ని అలా కాదు కదా! కొద్ది నిమిషాలు మాత్రమే ఉండింది మాకు. కాబట్టి లక్కీలీ వి హావ్ గాట్ a few minutes అంటాం. a few minutes to spare. a few. Next, fourth one. I have a few eggs in the fridge, so we need to go to the market to buy them. ఏ ఫ్యూ అంటే పాజిటివ్ కదా! ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో ఎగ్స్ ఉంటే మార్కెట్‌కి ఎందుకెళ్ళాలి?
వి నీడ్ టు గో టు మార్కెట్ టు బై. ఇప్పుడు వెళ్ళాలి అంటే లేవు కాబట్టి వెళ్ళాలి, ఉంటే ఎందుకు వెళ్తాం? ఏ ఫ్యూ అంటే పాజిటివ్ అయిపోతుంది కాబట్టి ఫ్యూ ఉండాలి. వీ హ్యావ్ ఫ్యూ ఎగ్స్ అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎగ్స్, సో వీ హ్యావ్ టు గో టు మార్కెట్ టు బై దెమ్. ఓకే, ఇదండి. నెక్స్ట్ లాస్ట్ రూల్, రూల్ నెంబర్ 52. వెరీ 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 ఇంపార్టెంట్ రూల్ అండి. ఈ రూల్ పేరు వచ్చి వసాస్ కాంప్ రూల్. ఏంటి పేరు ఎక్కడా వినలేదనుకుంటున్నారా? దిస్ ఈస్ అన్ యాక్రోనిమ్ అండి, ఒక యాక్రోనిమ్ ఇది. ఈ వసాస్ కాంప్ రూల్ అనేది ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. మనము ఏదైనా ఒక సెంటెన్స్లో ఒక నౌన్ని మోడిఫై చేయడానికి, క్వాలిఫై చేయడానికి ఒకటి కంటే ఎక్కువ అడ్జెక్టివ్స్ ఉపయోగించినప్పుడు ఆ అడ్జెక్టివ్స్ అనేవి ఏ క్రమంలో ఉండాలి, ఏ ఆర్డర్లో ఉండాలి అనేది ఈ వసాస్ కాంప్ రూల్ అనేది చెప్తుంది. చూసేద్దామా మరి వసాస్ కాంప్ అంటే ఏంటి అంటే, చూడండి ఇక్కడ ఓ అంటే ఒపీనియన్ అండి. మీరు ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ దాని గురించి మన ఒపీనియన్ ఏంటో చెప్పాలి. అంటే ఎలా ఉందది, బ్యూటిఫుల్గా ఉందా, ప్రెట్టీగా ఉందా, అగ్లీగా ఉందా, ఎలా ఉందని చెప్పాలి. ఓ అంటే ఒపీనియన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఎస్ అంటే సైజ్. అంటే వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్, అంటే బిగ్గా, స్మాలా, టైనీనా, లార్జా, లాంగా, టాలా ఏంటి. నెక్స్ట్ మూడవది ఏజ్. నెక్స్ట్ దాని ఏజ్ గురించి మాట్లాడాలి. ఓల్డా, న్యూనా, లేటెస్టా, మోడర్నా, ఏన్షియంటా ఏంటనేది చెప్పాలి. నెక్స్ట్ ఇంకొక ఎస్ వచ్చి షేప్. అది ఏ షేప్లో ఉంది, రౌండా, స్క్వేరా, డైమండా, రెక్టాంగులరా, ఏ షేప్లో ఉందో చెప్పాలి, సర్క్యులరా అలా. కలర్. నెక్స్ట్ కలర్ గురించి మాట్లాడా. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ దట్, గ్రీనా, ఎల్లోనా, వైటా, ఆరెంజా, బ్లాకా, మెరూనా, ఏ కలరో చెప్పాలి. నెక్స్ట్ ఆరిజిన్, అంటే వేర్ ఇట్ ఈస్ మేడ్, వేర్ ఇట్ స్టార్టెడ్, ఎక్కడి నుంచి వచ్చింది, ఇండియనా, అమెరికనా, ఆస్ట్రేలియనా, జర్మనా, ఎక్కడ. నెక్స్ట్ మెటీరియల్, దాన్ని దేంతో చేశారు, గోల్డా, సిల్వరా, ఐరనా, దేంతో చేశారు, డైమండా అలా. నెక్స్ట్ పర్పస్, పీ ఫర్ పర్పస్, అంటే ఏ పర్పస్ కోసం ఇస్తున్నాం, యానివర్సరీనా, వెడ్డింగా, బర్త్డేనా, ఏ పర్పస్. సో ఒక సెంటెన్స్లో మీకు ఒకటి కంటే ఎక్కువ అడ్జెక్టివ్స్ని యూస్ చేసినప్పుడు ఒక నౌన్ని క్వాలిఫై చేయడానికి వాటి క్రమం ఇలా ఉండాలి. వసాస్ కాంప్ అనే యాక్రోనిమ్ గుర్తుపెట్టుకుంటే మీకు ఇది గుర్తుంటుంది. ఓ అంటే ఒపీనియన్, ఎస్ అంటే సైజ్, ఏ అంటే ఏజ్, ఇంకొక ఎస్ అంటే షేప్, సి అంటే కలర్, ఓ అంటే ఆరిజిన్, ఎం అంటే మెటీరియల్, పి అంటే పర్పస్. మొదటి అక్షరాలన్నీ కలుపుకుంటే ఓఎస్, ఏఎస్, సిఓఎంపి వసాస్ కాంప్ అంటారండి. ఇప్పుడు ఒక సెంటెన్స్ చూస్తే మనకి స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది ఇది. ఓకే, సెంటెన్స్ చూడండి ఎలా వాడచ్చు అంటే, ఒక నౌన్ని క్వాలిఫై చేయడానికి ఒకటి కంటే ఎక్కువ అడ్జెక్టివ్స్ ఉన్నప్పుడు వాటిని ఎలా, ఏ క్రమంలో, ఏ ఆర్డర్లో ఎలా అమర్చాలో చూడండి. షీ హ్యాస్ మ్యారీడ్ ఏ యంగ్ టాల్ ఆస్ట్రేలియన్ అకౌంటెంట్. ఎర్రర్ ఎక్కడుందండి, ఈజీ కదా, సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఏంటి ఎర్రరు, యంగ్ టాల్ అనకూడదు, మరి ఏమనాలి, టాల్ తర్వాత యంగ్ రావాలి. ఎందుకు చూడండి, టాల్ అనేది ఏంటి, సైజు, యంగ్ అనేది ఏంటి, ఏజ్. ఇప్పుడు మనకు వసాస్ కాంప్ రూల్లో ఏజ్ తర్వాత, సైజ్ తర్వాత ఏజ్ వచ్చింది కానీ ఏజ్ తర్వాత సైజ్ రాలేదు కదా. చూడండి ఫస్ట్ సైజ్ వచ్చి తర్వాత ఏజ్ వచ్చింది, కానీ ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఏజ్ వచ్చిన తర్వాత సైజ్ వస్తుంది. యాక్చువల్ రూల్ ఏంటి, ఆర్డర్ ఏంటి, మనకు సైజ్ తర్వాత ఏజ్ రావాలి. కాబట్టి యంగ్ టాల్ అనకూడదు, టాల్ యంగ్ అంటే రైట్ అవుద్ది. నెక్స్ట్ షీ లైక్స్ టు పుట్ ఆల్ ద గార్బేజ్ ఇంటూ ఏ బ్లాక్ స్మాల్ బ్యాగ్. చూడండి ఎక్కడండి, ఇక్కడే కదా ఎర్రర్ ఉండేది. ఏంటి, ఎలా ఉంటే కరెక్ట్ అండి చెప్పండి, బ్లాక్ స్మాల్ అనకూడదు, ఎలా అనాలి, స్మాల్ బ్లాక్ అనాలి. ఎందుకు మీరే చెప్పచ్చు. స్మాల్ అనేది ఏంటి, సైజ్, బ్లాక్ అనేది ఏంటి, కలర్. మనకి ఏది ముందు వస్తుందండి, సైజ్ తర్వాత కలర్ వస్తుంది.
కానీ అక్కడ చూడండి కలర్ తర్వాత సైజ్ వచ్చింది. ఇక్కడ చూడండి రూల్‌లో. సైజ్ తర్వాత కలరు. కానీ అక్కడ ఎలా ఉంది? రివర్స్‌లో ఉంది. కాబట్టి బ్లాక్ స్మాల్ అనకూడదు. స్మాల్ బ్లాక్ బ్యాగ్. సో, ఆన్సర్ వచ్చి ఫోర్త్ వన్ అండి. నెక్స్ట్ థర్డ్ వన్. మై ఫ్రెండ్ హ్యాస్ స్టార్టెడ్ ఎ రెస్టారెంట్ ఇన్ ఏ వుడెన్ బిగ్ బిల్డింగ్ ఇన్ మనాలి. ఈజీ కదా! ఎర్రర్ ఎక్కడుంది? వుడెన్ బిగ్ అనకూడదండి. బిగ్ వుడెన్ బిల్డింగ్. ఎందుకు చెప్పండి? బిగ్ వుడెన్ అని ఎందుకనాలి? వుడెన్ అనేది మెటీరియల్. దేనితో చేశారు? వుడ్‌తో చేశారు. బిగ్ అనేదేంటి? సైజ్. మనకి దేని తర్వాత ఏదొస్తుంది? సైజ్ తర్వాత కదండీ మెటీరియల్ వస్తుంది. ఇక్కడ చూడండి. సైజ్ ఇక్కడుంటే మెటీరియల్ ఇక్కడుంది. కానీ ఇక్కడ ఎలా ఉంది? రివర్స్‌లో ఉంది. కాబట్టి బిగ్ వుడెన్ బిల్డింగ్ అనకూడదు. ఏ ఏ వుడెన్ బిగ్ బిల్డింగ్ అనకూడదు. ఏ బిగ్ వుడెన్ బిల్డింగ్ అనాలా? సో, కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2. నెక్స్ట్ ఫోర్త్ వన్. హి ఫౌండ్ ఏ వుడెన్ బ్రోకెన్ చైర్ ఇన్ ద రూమ్. చూడండి ఇది కూడా అలాంటిది. వుడెన్ బ్రోకెన్ చైర్. ఇక్కడ బ్రోకెన్ అనేదేంటి? ఒపీనియన్. వుడెన్ అనేదేంటి? మెటీరియల్. మనకు ఒపీనియన్ తర్వాత కదా మెటీరియల్ వస్తుంది. కానీ ఇక్కడ ముందే వచ్చేసింది. కాబట్టి ఎలా ఉంటే కరెక్టు? బ్రోకెన్ వుడెన్ చైర్ అంటాం. బ్రోకెన్ వుడెన్ చైర్. ఈ విధంగా ఇస్తారండి. సో, ఇది అడ్జెక్టివ్స్‌లో ఉండేటువంటి 8 వెరీ వెరీ పవర్‌ఫుల్ రూల్స్. మనం ఎపిసోడ్ 14లో 4 రూల్స్ నేర్చుకున్నాం. ఇక్కడ 4 రూల్స్. 8 రూల్స్ అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రీవియస్ క్వెషన్స్ ఆస్క్డ్ ఇన్ ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్. సో, ఈ 8 రూల్స్ మీరు చక్కగా నేర్చుకుంటే అడ్జెక్టివ్స్‌కి సంబంధించిన క్వెషన్స్ చక్కగా ఆన్సర్ చేయొచ్చు. సో, ఈ వీడియో మీకందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను. అర్థమైందని భావిస్తున్నాను. ఒకవేళ గనక ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే. సో, ఒకవేళ ఇంకా ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఓకే. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో మరొక కొత్త అంశంతో మీ ముందుకొస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.